హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ ఛానల్‌లో థంబ్‌నెయిల్‌లో మీరు చూసిన ఈ డిజైన్‌ని నేను 4-5 వెరైటీస్‌లో ఇంకా ఇన్నోవేటివ్‌గా ఎలా కుట్టుకోవాలని నేను మీకు చూపిస్తాను. ఇందులో నేను ఎక్కువ యూజ్ చేసేది ఎప్పటి వరకు యూజ్ చేయంది ఏంటి అంటే ఇవి యాంకర్ థ్రెడ్స్ అంటారండి. నేను ఇది ఒక బాక్స్ కొనుక్కున్నాను. లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా! ఐటెమ్స్ ఎక్కడ తీసుకున్నానో సేమ్ అక్కడే తీసుకున్నాను నేను. ఆ బాక్స్ 140 రూపీస్ పడింది. అలాగే చూపిస్తున్న మెటీరియల్ కుందన్స్ గానీ, ఫ్రేమ్స్ గానీ, యాంటిక్ బీడ్స్ గానీ, అలాగే కట్ బీడ్స్ గానీ ఇవి నేను యూజ్ చేశాను. అందుకనే ఎక్కువ యూజ్ చేయలేదండి. యాంటిక్ బీడ్స్ కంపెనీ ఏమో ఏ స్టార్ అనమాట. సో, ఇది చిన్న చిన్న బుటీ అండి. మనం ఒకసారి బుటీ కుట్టడం గనుక నేర్చుకుంటే బ్లౌజ్ అంతా అది డిస్పర్స్ చేసుకోవచ్చనమాట. ఇంగ్లీష్‌లో మనం ఆర్ రాస్తాం కదా! సేమ్ అదే షేప్‌లో ఆర్‌లా రాసి ఒక 5 లీవ్స్ మనం పెట్టుకోవచ్చండి. డిజైన్‌లో మనకి ఒకే మెథడ్‌లో లీవ్స్ చూపించారు. నేను ఇందులో మీకు 3 మెథడ్స్ చూపిస్తున్నాను. ఒకటి యాంటిక్ బీడ్స్‌తో, అలాగే ఒకటి కట్ బీడ్స్‌తో, అలాగే జర్దోసి స్ప్రింగ్‌తో. ఇంకొక కార్నర్‌లో వాళ్ళు చూపించింది సేమ్ జర్దోసి వర్కే అండి. ఇందులో మనం జర్కన్ బేసెస్‌తో స్టోన్స్‌తోని, అలాగే కుందన్స్‌తోని యూజ్ చేస్తున్నాం. ఇక్కడేమో మనకి థ్రెడ్‌తో ఒక ఫ్లవర్ వస్తుంది. నేను యూజ్ చేస్తున్న థ్రెడ్ ఏంటంటే 754 దయాలజీ కంపెనీ అండి. సో, ఇప్పుడు నేను ఈ ట్యూబ్ బీడ్స్ అంటారు, కట్ బీడ్స్ అంటారు. ఈ బీడ్స్‌తో స్టెమ్ స్టిచ్ చేసుకుంటాం కదా! సేమ్ అదే మెథడ్‌లో 2 బీడ్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎక్కడైతే ఈ స్టెమ్ పార్ట్ ఉందో, స్టెమ్ పార్ట్ అంతా ఇదే మెథడ్‌లో నార్మల్ థ్రెడ్‌తో నేను కుట్టాను. ఇది మగ్గం నీడిల్‌తో కూడా కుట్టుకోవచ్చండి. ఇదే ప్లేస్‌లో మీకు సెకండ్ ఐడియా ఏంటి అంటే జర్దోజీ కుట్టుకోవచ్చు. జర్దోజీ ఏంటంటే ముందు పైపింగ్ థ్రెడ్ పెట్టి గనక కుట్టుకుంటే ఎంబోజింగ్‌గా వస్తుంది. అలాగే యాంటిక్ బీడ్స్ కుట్టుకోవచ్చు. అవేమి వద్దు ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్ జరీ థ్రెడ్‌తో కూడా కుట్టుకోవచ్చు. సో, నేను మొత్తం లీఫ్ పార్ట్, స్టెమ్ పార్ట్ అంతా కుట్టాను. ఇప్పుడు లీవ్స్ అండి. లీవ్స్ నేను యాంటిక్ బీడ్స్ యూజ్ చేశాను. ఇదే యాంటిక్ బీడ్స్‌తో మగ్గం వర్క్‌తో కుడితే చాలా బావుంటుందండి మగ్గం నీడిల్‌తో. నా పాత వీడియోస్‌లో ఉన్నాయి. అది చూడాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడైతే నేను టోటల్ బిగినర్స్‌కే ఉపయోగపడేలాగా అన్నీ నేను నార్మల్ నీడిల్‌తోనే మీకు చూపిస్తున్నాను. జస్ట్ 3 బీడ్స్‌ని షేప్‌కి తగ్గట్టుగా మనము కుట్టుకుంటూ వచ్చేస్తే లాస్ట్ వరకు సరిపోతుంది. సో, ఇదే మెథడ్‌లో 2 సైడ్స్ యాంటిక్ బీడ్స్ తోటి లీవ్స్ అయితే కుట్టుకోవాలి. మధ్యలో ఉండే స్పేస్‌లో ఈ కట్ బీడ్స్‌ని మనం కుట్టుకుంటాం అనమాట. అంటే యాంటిక్ బీడ్స్‌లో మధ్యలో వెయిన్ పార్ట్ ఏమో కట్ బీడ్స్, కట్ బీడ్స్‌తో కుట్టిన లీవ్స్‌కి మధ్యలో వెయిన్ పార్ట్ ఏమో యాంటిక్ బీడ్స్‌తో నేను స్టిచ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు ఎనీథింగ్ అంటే ప్లెయిన్ జర్దోజీ కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు 3 మెథడ్స్ చూపిస్తున్నాను. అన్ని మెథడ్స్‌లో కుడితే ఎలా ఉంటుందో మీకు ఒక లుక్ ఐడియా వస్తుంది కాబట్టి ది బెస్ట్ మీరు కుట్టుకోవాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా చూస్తే ఒకసారి నా ఛానల్ మొత్తం చూసి ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి మీకు ఒక్క వీడియో అయినా సరే మనస్ఫూర్తిగా నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఊరికే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని అడగడం కన్నా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడంలో కొంచెం జెన్యూనిటీ ఉంటుందని నేను అలా అడుగుతున్నాను. బాగోకపోతే చెయ్యక్కర్లేదు. బావుంటే మటుకు చేయడం మటుకు మర్చిపోవద్దు. సో, ఇక్కడ నాకు లీఫ్ అయితే వీడియోలో రెడీ అయిపోయింది. ఈ మధ్యలో ఉండే స్పేస్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నేను కట్ బీడ్స్ ఒక 4 కట్ బీడ్స్‌ని సైజ్ చూసుకొని కుట్టుకున్నాను. సో, 2 వైపులా నేను యాంటిక్ బీడ్స్‌తో లీఫ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్‌ది కట్ బీడ్స్‌తో లీఫ్ అనమాట. సేమ్ యాంటిక్ బీడ్స్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగే 2 బీడ్స్‌ని అదే మెథడ్‌లో పైనుంచి కిందకి లీఫ్ షేప్‌కి తగ్గట్టుగా మనం కుట్టుకుంటే సరిపోతుంది. నేను చాలా చిన్న లీవ్స్ తీసుకున్నానండి. మీరు పెద్ద లీవ్స్ కావాలంటే 3 ఆర్ 4 బీడ్స్ పెట్టుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ స్టిక్ చేసుకుంటే కొంచెం ఎంబోజింగ్ లుక్ కూడా వస్తుంది. మన ఇష్టమేనండి మనకి ఎలా కనిపిస్తే అలాగా. నేనైతే చాలా చిన్నగానే కుడుతున్నాను. ఎందుకంటే బుటీ ఇట్‌సెల్ఫ్ చిన్నగా ఉంటేనే బ్లౌజ్‌లో ఎక్కువ సార్లు కుట్టుకోవచ్చనమాట. థర్డ్ లీఫ్‌కొచ్చేసరికి నేను ప్లెయిన్ జర్దోజీ స్ప్రింగ్‌నే యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ. టైం టేకనే గానీ కుట్టడం అయితే ఈజీ. అంతా నార్మల్ నీడిల్‌తో ప్రతి బిగినరు మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఆహ్, దీనికి నేను సెంటర్‌లో జర్కాన్ స్టోన్స్‌ని వీన్ పార్ట్‌లో యూజ్ చేస్తున్నాననమాట. సో, ఈ డిజైన్‌లో మీకు 3 వెరైటీస్ ఆఫ్ లీవ్స్ మీకు అర్థమైంది. అలాగే స్టెమ్‌లో మీరు 2 వెరైటీస్ ఆర్ 3 వేసుకోవచ్చు. అంటే బీడ్స్‌తో పాటు. ఇంకా ఇటేపు సైడ్ ఫ్లవర్ పార్ట్‌లో జర్దోజీ మాత్రం యూజ్ చేయట్లేదండి. 3 జర్కాన్ పీసెస్ యూజ్ చేసి, అక్కడ జర్కాన్ స్టోన్స్ ఏసి మనం ఫిక్స్ చేసుకుంటున్నాం. అలాగే దాని చుట్టూరు కుందన్స్‌ని యూజ్ చేస్తున్నాను. ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ కాబట్టి దీనికి కాంట్రాస్ట్‌గా ఎయిదర్ నేవీ బ్లూ గానీ, పింక్ గానీ, రెడ్ గానీ యూజ్ చేయొచ్చు. నేను నేవీ బ్లూ యూజ్ చేశాను. ఇవి ఫ్రేమ్ రింగ్స్ అండి. కుందన్ ఫ్రేమ్స్. ఇది వద్దు అనుకుంటే కుందన్ చుట్టూరు మీరు జర్దోజీ స్ప్రింగ్ కుట్టుకోవచ్చు. ఇదైతే ఈజీ అనమాట. షార్ట్ కట్ అనమాట.
ఇవి కుట్టుకున్న తర్వాత మీరు లాక్ నాట్స్ వేసుకోవాలండి. గమ్ ఒకటి అప్లై చేస్తే సరిపోదు. ఒక మినిమమ్ 2 నాట్స్ ఉంటే గనక మీకు ఫ్రేమ్ బావుంటుంది. ఇందులో ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే షేప్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, గమ్ అప్లై చేసిన తర్వాత నేను ఈ నేవీ బ్లూ కలర్ కుందన్స్‌ని స్టిక్ చేసేస్తున్నాను. కుందన్ పైన వైట్‌గా ఉందని అనుకోవద్దండి. డ్రై అయిపోతే అది అసలేం కనిపించదు. సో, ఇది బడ్ అనమాట. టోటల్ ఫ్లవర్‌లా కాదు. ఇది బడ్. ఇప్పుడు నేను ఫ్లవర్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ లీవ్స్ అయితే ఎక్కడైతే కుట్టానో వాటికి బోర్డర్స్ కూడా వేసుకోవాలండి. నార్మల్ జెర్రీ థ్రెడ్‌తో నేను చైన్ స్టిచ్ వేసేసాను. అందుకనే ఎక్కువ వేయలేదు. స్టెమ్‌కి కూడా నేనేం వేయలేదు. స్టెమ్‌కి బీడ్స్‌తో ఉంటేనే బావుంటుందనిపించింది. సో, స్టిక్ అయిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్లవర్ పార్ట్ కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్ పార్ట్‌కి ఎయిదర్ ఎంబ్రాయిడరీ సిల్క్ థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చూపించాను కదా! యాంకర్ కాటన్ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. 10 టైమ్స్ టు 15 టైమ్స్ అండి మీకు ఫ్లవర్ యొక్క థిక్‌నెస్ ప్రకారం. ఆహ్, మన వీడియోలో చూపిస్తున్నట్టుగా నోట్ చేసుకొని, ముందు ఒక చోట లాక్ వేసుకోవాలండి అది మూవ్ అవ్వకుండా. ఇది నార్మల్ థ్రెడ్‌తో కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అక్కడ జెర్రీ థ్రెడ్ ఉంది. తర్వాత జెర్రీ థ్రెడ్ కొంచెం స్ట్రెంత్ ఉంటుంది. గట్టిగా కుట్టొచ్చు అనే ఉద్దేశంతో నేను జెర్రీ థ్రెడ్‌నే కంటిన్యూ చేశాను. సో, ముందు ఎక్కడికి మూవ్ అవ్వకుండా 3 సైడ్స్ నుంచి దాన్ని లాక్ చేసుకొని మూవ్ అవ్వకుండా ఫిక్స్ చేసేసుకోవాలి. సో, ఇది ఫ్లవర్‌ని మనం బేస్ పార్ట్‌లో టైట్‌గా ఫిక్స్ చేసుకున్నట్టనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దాన్నంతటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి తీసుకొని, అటు ఇటు జరిగిపోకుండా కిందన దగ్గరగా కుట్టుకోవాలి. దీన్ని వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. బడ్‌లా అనమాట. అంటే ఫ్లవర్ కిందన బేసు కొంచెం దగ్గరికి బడ్‌లా కనిపించేలా టైట్‌గా కుట్టుకోవాలి. ఈ కుట్టేమి మీకు చండాలంగా ఏం కనిపించదండి. ఎందుకంటే దాని తర్వాత మనం బీడ్స్‌తో కవర్ చేసేస్తాము. కవర్ చేసేయడం వల్ల మనకి జెర్రీ థ్రెడ్‌తో సరిగ్గా కుట్టకపోయినా కూడా అది మీకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా యాంటిక్ బీడ్స్ తీసుకొని ఎక్కడైతే మనం జెర్రీ థ్రెడ్ వేసామో ఆ బడ్ బేస్ అంతా యాంటిక్ బీడ్స్‌తో కుట్టేసుకోవచ్చు. ఈ ప్లేస్‌లో మీరు ప్లెయిన్ థ్రెడ్‌ని కలర్డ్ థ్రెడ్ యూజ్ చేసినా బానే ఉంటుంది. నేను ఎక్కువ కలర్స్ యూజ్ చేయాలనుకోవట్లేదు. ఎయిదర్ నేవీ బ్లూ ఆర్ గోల్డ్ ఈ 2 కాంబినేషన్సే. అందుకనే ఇంకా పింక్ అని, ఈ కలర్స్ అని వేరే కలర్స్ ఏమి నేను పెట్టలేదనమాట. సో, బడ్ బేస్ మనం ఫిక్స్ చేసేసామండి. ఇప్పుడు పైన ఫ్లవర్ యొక్క లెంత్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చండి. నేను బ్యాక్ సైడ్ ఉండే థ్రెడ్స్ కొంచెం పెద్దగా, ఫ్రంట్ సైడ్ ఉన్నవి కొంచెం పొట్టిగా కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని మనకు కావాల్సినట్టుగా అరేంజ్ చేసుకోవాలి. కుట్టడం తర్వాత పొట్టిగా ఉన్నవన్నీ మధ్యలోకొచ్చేలా, పెద్దగా ఉండే థ్రెడ్స్ అన్నీ బ్యాకొచ్చేలా మనం అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఎయిదర్ కోంబ్ అంటే మనం దువ్వెనతాం కదా! దాంతో అయినా సరే మనం ఆ థ్రెడ్స్‌ని విడగొట్టుకోవచ్చు. లేదంటే మగ్గం నీడిల్‌తో జస్ట్ ఇలా స్క్రాప్ చేసేస్తే ఆ థ్రెడ్స్ అన్నీ విడిపోయి దారపోగుల కింద సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ట్రిమ్ అప్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇది బడ్ అది ఫ్లవర్ అనమాట. సో, ఇదేనండి చాలా చిన్న బుటీ. మొత్తం అంతా కుడితే ఇలా కనిపిస్తుంది. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.